పెద్ది సినిమాలో కొన్ని సీన్స్ అనేవి చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. అంత మితిమీరినటువంటి గ్లామర్ని ఎందుకు చూపిస్తున్నారు? అనవసరమైన చోట అనవసరంగా ఎందుకు గ్లామర్ షో చేయిస్తున్నారు? అసలు జాన్వీ కపూర్కి ఈ యొక్క సినిమాలో ఏదైనా ప్రాధాన్యత ఉందా? తన పాత్రకి ఏమైనా ప్రాధాన్యం ఇచ్చారా? లేదు. ఓన్లీ గ్లామర్ కోసము అండ్ తను ఎక్స్పోజింగ్ చేయడానికి మాత్రమే సినిమాలో యూజ్ చేసుకున్నారు అంటూ చాలా పెద్ద ఎత్తున చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క విషయాన్ని బుచ్చిబాబు గారు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే ఆయన ఒక అప్పట్లో జరిగినటువంటి ఒక రియల్ స్టోరీని ఆయన బేస్గా తీసుకొని ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్ని తీసుకొని ఆయన సరదాగా ఇప్పుడు ఎంత మంచి సినిమా అయినా కూడా హీరో హీరోయిన్కి మధ్యలో కొంచెం చిలిపి చేష్టలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ సినిమాలో ఏంటంటే ఇప్పుడు ఒక థీమ్ కోసం హీరో వర్క్ చేస్తున్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా పరంగా పెడుతూ ఉన్నారు. సో కంప్లీట్గా అదే స్టోరీ కాకుండా మధ్యలో తనకు కూడా ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. సో తనతో పాటు కొన్ని అంటే ఫన్నీ సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఆ విధంగా కొన్ని సన్నివేశాలు మాత్రం చిత్రీకరణ చేశారు. కానీ అనుకున్న విధంగా కాకుండా జాన్వీ కపూర్ గారి యొక్క పాత్ర ఏదైతే ఉందో తన పాత్ర ఏంటంటే ఇంకా కొంచెం మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా గ్లామర్ షో చేయడం అనేది ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రజల నుంచి సినిమా అద్భుతంగా ఉంది, చాలా మంచి విజయాన్ని సాధిస్తుంది, అయినప్పటికీ కూడా చాలామంది కూడా ఏమంటున్నారంటే ఇంత ఘోరంగా ఒక అమ్మాయిని చూపించడం కరెక్ట్ కాదేమో అండ్ మితిమీరినటువంటి గ్లామర్ చూపించారు ఇంత మంచి సినిమాలో అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క విషయాల్ని బుచ్చిబాబు గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారన్నమాట. సో వేరే డైరెక్టర్ అయి ఉంటే ఈ విధంగా తీసుకునేవాడో కాదు తెలియదు, కానీ బుచ్చిబాబు గారు మాత్రం ప్రతి ఒక్కరు ఒపీనియన్ని కూడా నేను గౌరవిస్తాను అనే విధంగా తను దీన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు మాత్రం ఈ సినిమా నుంచి ఆ విధంగా ఉన్నటువంటి కొన్ని సీన్స్ని మాత్రం కట్ చేస్తున్నాము అనే విధంగా అండ్ ఎవరైతే అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారో అలాంటి సీన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత వాళ్ళందరికీ కూడా నేను అపాలజీ చెప్తున్నాను అనే విధంగా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారనమాట. అంటే సో యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా, అంటే నేను ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక డైరెక్టర్గా ఒక సినిమాలో నేను ఇన్స్పిరేషన్ చూపించాలి, మోటివేషన్ చూపించాలి, ఎంటర్టైన్మెంట్ చూపించాలి, అన్నీ కూడా చూపించాలి. అయితే ఇందులో కూడా నేను అదే విషయాన్ని చూపించడానికి ట్రై చేశాను, కానీ అది మీకు కొంచెం నచ్చకపోయిందేమో. సో అందరి ఒక ఒపీనియన్ కూడా అదే విధంగా ఉండదు, అందరి ఒపీనియన్ కూడా ఒకేలాగా ఉండాలంటే కూడా ఉండదు అన్నమాట. సో నేను కూడా ప్రతి ఒక్కరి ఒపీనియన్ని కూడా నేను గౌరవిస్తాను అండ్ కావాలని ఎక్కడ కూడా అలాంటి సీన్స్ అయితే పెట్టలేదు. అండ్ స్టోరీ తీస్తున్నప్పుడు, షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ అవసరం అనిపించిందో అక్కడ మేము తీసుకుంటూ వెళ్ళాము. సో దాన్ని కూడా ఎడిటింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ దాన్ని కట్ చేయడానికి ట్రై చేశాము, కానీ ఎక్కడైతే అవసరమైందో ఆ చోట మాత్రం తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చింది. సో మీ అందరి అన్కంఫర్ట్కి, ఎవరైతే అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారో వాళ్ళందరూ కూడా అపాలజీ చెప్తున్నాను. సో ఇక మీద అలాంటి సీన్స్ అయితే సినిమాలో ఉండవు, వాటిని వెంటనే మేము కట్ చేస్తున్నాము అనే విధంగా ఆ ఒక ట్విట్టర్ పోస్ట్లో రాసుకొచ్చారనమాట. సో చాలామంది కూడా షాక్ అవుతున్నారు, అరే ఒక డైరెక్టర్ ఏంటి జనాల యొక్క ఒపీనియన్ని సీరియస్గా తీసుకొని సినిమా నుంచి సీన్సే కట్ చేయడం ఏంటి అని చెప్పేసి. సో అదే బుచ్చిబాబు గారి ప్లేస్లో వేరే ఏ డైరెక్టర్ అయినా ఉండుంటే ఖచ్చితంగా ఈ విధంగా నిర్ణయం తీసుకునేవాడు కాదు. సో ఎవరై మాట్లాడితే మాట్లాడలే ఏమవుతుంది అని చెప్పేసి సీన్స్ కట్ చేయకుండా అదే విధంగా పెట్టేవారు. కానీ బుచ్చిబాబు గారు మాత్రం వెంటనే రియాక్ట్ అవ్వడమే కాకుండా అపాలజీ చెప్పడమే కాకుండా సీన్స్ కూడా కట్ చేశారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఇదే విధంగా ముందుకెళ్తే, ఇదే డిసిప్లిన్తో ముందుకెళ్తే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి, గొప్ప డైరెక్టర్ అవుతారు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి మీలో ఎంతమంది పెద్ద సినిమాని చూశారో, అందులో జాన్వీ కపూర్ గారి పాత్ర మీకు నిజంగా అనుకున్నట్టు ఈ విధంగా అనిపించిందా? మితిమీరిపోయినటువంటి గ్లామర్ కనిపించిందా, లేకపోతే సాధారణంగా స్టోరీకి తగ్గట్టు అనిపించిందా? మరి బుచ్చిబాబు గారు అయితే సీన్స్ అయితే కట్ చేసామని చెప్తూ ఉన్నారు. సో ఆయన తీసినటువంటి నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని ఖచ్చితంగా తెలియజేయండి.